హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీ తీసుకుని ఇంగ్లీష్ నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద గ్రేట్ఫుల్ ఈగల్. ద గ్రేట్ఫుల్ ఈగల్. గ్రేట్ఫుల్ అంటే కృతజ్ఞురాలైనటువంటి ఈగల్ అంటే గ్రద్ద, అంటే కృతజ్ఞురాలైనటువంటి ఒక గ్రద్ద. Now let's get into the story. One day, while a woodcutter was chopping some firewood, he found an eagle caught in a trap. One day అంటే ఒక రోజు, while a woodcutter was chopping some firewood. while అంటే అప్పుడు, వుడ్ కటర్ అంటే కట్టెలు కొట్టేవాడు. వాజ్ చాపింగ్ అంటే నరకడము, ఓకే, అంటే కట్ చేయడం అండి. చాపింగ్ అంటే నరకడము. సమ్ ఫైర్ వుడ్ అంటే వంట చెరకు, అంటే పూర్వకాలం కట్టెల పొయ్యలు ఉండేవి కదా, ఆ కట్టెల పొయ్యల్లో మంట పెట్టడానికి వాడే కట్టెల్ని ఫైర్ వుడ్ అంటారు, తెలుగులో వంట చెరకు అంటారు. ఓకే, అంటే వన్ డే వైల్ ఏ వుడ్ కటర్ వాజ్ చాపింగ్ సమ్ ఫైర్ వుడ్. ఒకరోజు ఒక కట్టెలు కొట్టేవాడు వంట చెరకుని నరుకుతూ ఉండగా, వైల్ అంటే అప్పుడు, నరుకుతూ ఉన్నప్పుడు, హీ ఫౌండ్ యాన్ ఈగల్ కాట్ ఇన్ ఎ ట్రాప్. హీ అంటే అతడు అంటే ఎవరండి? ఈ వుడ్ కట్టర్ అనమాట. హీ ఫౌండ్ యాన్ ఈగల్. యాక్చువల్గా ఫౌండ్ అంటే కనిపెట్టడము అని డిక్షనరీ మీనింగ్ కదా. సో గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా లాంగ్వేజ్లో మీనింగ్స్ని డైరెక్ట్గా డిక్షనరీ మీనింగ్ని సబ్స్టిట్యూట్ చేయకూడదండి. అలా చేస్తే మనకి లాంగ్వేజ్ న్యాచురల్గా ఉండదన్నమాట. సో మీనింగ్స్ ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ని బట్టి, అంటే సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫౌండ్ అంటే చూడడము అని మనం అర్థం చేసుకోవాలి. అంటే హీ ఫౌండ్, అతను చూశాడు. దేన్ని? ఎన్ ఈగల్ అంటే గ్రద్ద, ఒక గ్రద్దను చూశాడు. ఆ గ్రద్ద కూడా ఎలా ఉంది? కాట్ ఇన్ ఎ ట్రాప్. కాట్ అంటే చిక్కుకుపోవడము. క్యాచ్ అనే వెర్బ్కి పాస్ట్ పార్టిసిపుల్ అనమాట ఇది. క్యాచ్, కాట్ అంటాం కదా. సో కాట్ అంటే చిక్కుకుపోవడము. ఇన్ ఏ ట్రాప్ అంటే ఉచ్చు అంటారు తెలుగులో, అంటే ఒక వల లాంటిది అని మనం అర్థం చేసుకోవాలి. సో వన్ డే వైల్ ఏ వుడ్ కటర్ వాజ్ చాపింగ్ సమ్ ఫైర్ వుడ్, హీ ఫౌండ్ అన్ ఈగల్ కాట్ ఇన్ ఏ ట్రాప్. ఒకరోజు ఒక కట్టెలు కొట్టేవాడు వంట చెరకుని నరుకుతూ ఉండగా అతను వలలో చిక్కుకుపోయినటువంటి ఒక గ్రద్దను చూశాడు. అప్పుడు ద వుడ్ కటర్ వాజ్ టేకెన్ బై ద లుక్స్ అండ్ బ్యూటీ ఆఫ్ ది బర్డ్. ద వుడ్ కటర్ వాజ్ టేకెన్. ఇక్కడ అప్పుడు ఏమైందంటే ద వుడ్ కటర్ వాజ్ టేకెన్. యాక్చువల్గా టేకెన్ అంటే తీసుకోవడము అని అర్థం కదండి, కానీ ఇక్కడ ముగ్ధుడవ్వడము అని అర్థం చేసుకోవాలి. ఇందాక అనుకున్నాం కదా, లాంగ్వేజ్ని ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ని బట్టి, అంటే అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మీనింగ్స్ని అర్థం చేసుకోవాలండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ద వుడ్ కటర్ వాజ్ టేకెన్. ఓకే, అంటే ఆ వుడ్ కటర్ మంత్రముగ్ధుడయ్యాడు. దేనికి? బై ద లుక్స్ అండ్ బ్యూటీ ఆఫ్ ది బర్డ్. లుక్స్ అంటే రూపము, చూడడము అని కాదు, రూపము. బ్యూటీ అంటే అందము, అంటే ఆ పక్షి యొక్క రూపాన్ని, దాని యొక్క అందాన్ని చూసి ముగ్ధుడయ్యాడు అని అర్థమండి. ఇక్కడ చూడండి, WAS వజ్ అంటే ఉండడము అనమాట. అంటే ముగ్ధుడై ఉన్నాడు అంటే యాక్చువల్గా మనం ముగ్ధుడయ్యాడు అని మనం అర్థం చేసుకోవాలి. సో ద వుడ్ కటర్ వాజ్ టేకెన్ బై ద లుక్స్ అండ్ బ్యూటీ ఆఫ్ ది బర్డ్. అప్పుడు హీ వెంట్. ఇది వెంట్ అండి, WENT. ప్రింటింగ్ మిస్టేక్ పడింది, ND కాదు. సో హీ వెంట్ అండ్ కట్ అవే ద ట్రాప్ అండ్ లెట్ హెర్ ఫ్రీ. అప్పుడు ఆ వుడ్ కటర్ ఏం చేశాడంటే వెళ్ళి అండ్ కట్ అవే అంటే కోసేశాడు. యాక్చువల్గా కట్ అంటే కొయ్యడము, కట్ అవే అంటే కోసేయడము. ఓకే, డిఫరెన్స్ అర్థమైంది కదా. సో కట్ అవే ద ట్రాప్ అంటే వల అనుకున్నాం కదా. సో ఆ వలని కోసేసి అండ్ లెట్ హెర్ ఫ్రీ. ఇక్కడ లెట్ అంటే అనుమతించడము, ఫ్రీ అంటే స్వేచ్ఛగా, అంటే స్వేచ్ఛగా ఎగిరిపోవడానికి అనుమతించాడు. అంటే దాని అర్థం ఏంటి? దాన్ని ఫ్రీగా వదిలేశాడు. ఆ వలని కట్ చేసి ఆ గ్రద్దని ఫ్రీగా వదిలేశాడు అనమాట. అప్పుడు ఆఫ్టర్ సమ్ డేస్,
కొన్ని రోజుల తర్వాత. ఆఫ్టర్ సమ్ డేస్ ద వుడ్ కటర్ హ్యాడ్ టు కట్ సమ్ ట్రీస్ ఆన్ ద టాప్ ఆఫ్ ఎ హిలాక్. ద వుడ్ కటర్ హ్యాడ్ టు కట్, ఇక్కడ హ్యాడ్ టు కట్ అనే కంటే ద వుడ్ కటర్ వాజ్ కటింగ్ అంటే సూటబుల్గా ఉంటుందండి. సో వాజ్ కటింగ్. ఓకే, ఆఫ్టర్ సమ్ డేస్ కొన్ని రోజుల తర్వాత ద వుడ్ కటర్ వాజ్ కటింగ్ సమ్ ట్రీస్ ఆన్ ద టాప్ ఆఫ్ ఏ హిలాక్. ఓకే, కొన్ని రోజుల తర్వాత ఆ కట్టెలు కొట్టేవాడు కొన్ని చెట్లను కొడుతూ ఉన్నాడు. అంటే కటింగ్ అన్నా చాపింగ్ అన్నా ఒకటేనండి మీనింగ్. ఓకే, కాబట్టి కొన్ని చెట్లను నరుకుతూ ఉన్నాడు. ఎక్కడ? ఆన్ ది టాప్ ఆఫ్ ఏ హిలాక్. హిలాక్ అంటే కొండ. యాక్చువల్గా కొండని హిల్ అంటాము. కొండ కంటే కొంచెం చిన్నగా ఉన్నదాన్ని హిలాక్ అంటారనమాట. సో ఆన్ ద టాప్ ఆఫ్ ఏ హిలాక్ అంటే ఒక కొండ పైభాగం మీద చెట్లను కొడుతూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఒక కొండ పైభాగం మీద చెట్లను కొడుతూ ఉన్నాడు. అప్పుడు హీ గాట్ హంగ్రీ. హంగ్రీ అంటే ఆకలి. హీ గాట్ హంగ్రీ అంటే అతనికి ఆకలి వేసింది. అప్పుడు హీ టుక్ హిజ్ మీల్స్ ప్యాకెట్. టుక్ అంటే టేక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ టుక్ అండి, అంటే తీసుకోవడము. హీ టుక్ హిజ్ మీల్స్ ప్యాకెట్. అప్పుడు అతను తన భోజనం ప్యాకెట్ తీసుకుని, ప్యాకెట్ అంటే పొట్లం అనమాట, తన భోజనం పొట్లం తీసుకుని అండ్ సాట్ ఆన్ ఏ బౌల్డర్. సాట్ అంటే సిట్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ సాట్ అంటే కూర్చోవడము. ఓకే, ఇక్కడ ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా చెప్తున్నారు కాబట్టి ప్రతి వెర్బ్ కూడా పాస్ట్లో మెన్షన్ చేశారనమాట. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. ఓకే, అండ్ సాట్ ఆన్ ఏ బౌల్డర్. బౌల్డర్ అంటే పెద్ద బండరాయి. ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ద పీక్. పీక్ అంటే శిఖరము. ఓకే, ఎడ్జ్ అంటే అంచు, అంటే ఆ కొండ యొక్క పైభాగాన శిఖరాన ఉన్నటువంటి ఒక అంచు మీద ఉన్నటువంటి పెద్ద బండరాయి మీద కూర్చున్నాడు ఆ భోజనం పొట్లం తీసుకుని. అప్పుడు యాజ్ హీ వాజ్ అబౌట్ టు స్టార్ట్ ఈటింగ్. యాజ్ హీ వాజ్ అబౌట్ టు స్టార్ట్ ఈటింగ్ అంటే అతను తినబోయేంతలో. ఓకే, అతను తినబోయేంతలో, తినబోతుండగా. ఇక్కడ చూడండి, అబౌట్ టు అన్నారు కదా. అబౌట్ టు అంటే ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో ఒక మంచి ఎక్స్ప్రెషన్ అండి. అంటే ఏదైనా ఒక పని చెయ్యబోవడము అని దీనికి అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను అని చెప్పాలనుకోండి, ఐఎమ్ అబౌట్ టు టెల్ యూ వన్ థింగ్ అనొచ్చు. ఓకే, మీరు ఒక శుభవార్త వినబోతున్నారు అని చెప్పాలనుకోండి, యు ఆర్ అబౌట్ టు హియర్ ఏ గుడ్ న్యూస్ అనొచ్చు. యు ఆర్ అబౌట్ టు హియర్ ఏ గుడ్ న్యూస్. ఓకే, వాళ్ళు ప్రాజెక్టు కంప్లీట్ చేయబోతున్నారు అని చెప్పాలంటే దే ఆర్ అబౌట్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. దే ఆర్ అబౌట్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. సో ఆ విధంగా ఏదైనా పని జరగబోవడాన్ని అబౌట్ టు అని మెన్షన్ చేస్తాము. సో ఇక్కడ ఏమైందంటే యాజ్ హీ వాజ్ అబౌట్ టు స్టార్ట్ ఈటింగ్, అతను తినడం మొదలు పెట్టబోతుండగా. ఏఎస్ యాజ్ అంటే గా అని అర్థం అండి. మొదలు పెట్టబోతుండగా ఏమైంది? ద ఈగల్ స్వెప్ట్ డౌన్ అండ్ క్యారీడ్ అవే ద మీల్స్ ప్యాకెట్. ద ఈగల్, ఇంతకుముందు అతను విడిపించిన ఆ గ్రద్ద ఉంది కదా, అది స్వెప్ట్ డౌన్ అంటే దూసుకురావడము, క్రిందికి దూసుకురావడము. అంటే ఆకాశంలో ఎగురుతూ ఎగురుతూ క్రిందకి దూసుకురావడాన్ని స్వెప్ట్ డౌన్ అంటారు. అలా క్రిందకి దూసుకొచ్చి అండ్ క్యారీడ్ అవే. క్యారీడ్ అవే అంటే ఎత్తుకెళ్ళిపోవడం అనమాట. ఎత్తుకెళ్ళిపోయింది దేన్ని? ద మీల్స్ ప్యాకెట్. అతని చేతిలో ఉన్నటువంటి ఆ మీల్స్ ప్యాకెట్ని తన్నుకెళ్ళిపోయింది, అంటే ఎత్తుకెళ్ళిపోయింది అనమాట ఆ గ్రద్ద. అప్పుడు ద వుడ్ కటర్ వాజ్ ఎన్రేజ్డ్. అప్పుడు ఆ కట్టెలు కొట్టేవాడు ఎన్రేజ్డ్ అంటే ఆగ్రహం చెందడము, అంటే కోపోద్రిక్తుడు అవ్వడము. ఓకే, ఆ కట్టెలు కొట్టేవాడికి విపరీతమైన కోపం వచ్చి హీ స్టార్టెడ్ రన్నింగ్ ఆఫ్టర్ ద ఈగల్. స్టార్టెడ్ అంటే మొదలు పెట్టడము. అతను మొదలుపెట్టాడు. ఏం మొదలెట్టాడంటే రన్నింగ్ ఆఫ్టర్ ద ఈగల్, అంటే ఆ గ్రద్ద ఆ భోజనం పొట్లం తీసుకుని వెళ్ళిపోతుంది కదా, దాని వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళడం మొదలెట్టాడు దాన్ని పట్టుకుందామని. అప్పుడు జస్ట్ యాజ్ హీ గాట్ అప్ ఫ్రమ్ ది బౌల్డర్, ద బౌల్డర్ గేవ్ వే అండ్ ఫెల్ ఫ్రమ్ ద టాప్ విత్ ఏ లౌడ్ క్రాష్.
ఓకే, జస్ట్ యాజ్ హీ గాట్ అప్ అంటే లేవడము, ఫ్రమ్ ది బౌల్డర్ అంటే అతను ఆ విధంగా ఆ బండరాయి మీద నుంచి లేచినప్పుడు, ఓకే, లేచిన వెంటనే, సో అలా లేస్తూ ఉండగా, సో ఏ విధంగా అయినా మనం అర్థం చేసుకోవచ్చు. అలా లేచినప్పుడు ఏమైందంటే ద బౌల్డర్ గేవ్ వే, ఓకే, ఆ బండరాయి గేవ్ వే అంటే బ్రేక్ అయిపోవడం, అంటే బద్దలైపోవడం లేకపోతే ముక్కలైపోవడము అని అర్థం చేసుకోవాలి. సో గేవ్ వే, ఆ బండరాయి ఏమైందంటే బ్రేక్ అయిపోయి, అండ్ ఫెల్ ఫ్రమ్ ద టాప్, ఫెల్ అంటే పడిపోవడము, ఫెల్ ఫ్రమ్ ది టాప్ అంటే అక్కడి నుంచి పడిపోయింది, విత్ ఏ లౌడ్ క్రాష్ అంటే పెద్ద శబ్దంతో, విత్ అంటే తో, పెద్ద శబ్దంతో అది కింద పడిపోయింది అనమాట. అంటే అది ఆల్రెడీ క్రింద పడిపోయే పరిస్థితిలో ఉంది, అలాంటి బండరాయి మీద ఇతను తెలియక భోజనం చేద్దామని కూర్చున్నాడు అనమాట. ఓకే, అక్కడ సీన్ అర్థమైంది కదండి. చూడండి పైన అక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తూ ఉంది. అప్పుడు ద ఈగల్ రిటర్న్డ్, అలా బండరాయి పడిపోయిన తర్వాత ద ఈగల్ రిటర్న్ అంటే తిరిగి రావడము, ఆ గ్రద్ద తిరిగి వచ్చి, అండ్ ప్లేస్డ్ ద ఫుడ్ ప్యాకెట్ నియర్ ద వుడ్ కటర్, ప్లేస్డ్ అంటే ఉంచడము అని అర్థం అండి. ఇక్కడ ప్లేస్డ్ అంటే ఉంచడము, ప్లేస్డ్ ద ఫుడ్ ప్యాకెట్ నియర్ ద వుడ్ కటర్, నియర్ అంటే దగ్గర, ఆ కట్టెలు కొట్టేవాడి దగ్గర ఆ ఫుడ్ ప్యాకెట్ని ఉంచింది. నౌ ఓన్లీ అంటే అప్పుడే ద వుడ్ కటర్ అండర్స్టూడ్ ద ఈగల్స్ గుడ్ విల్, అప్పుడు ఆ కట్టెలు కొట్టేవాడికి అండర్స్టూడ్ అంటే అర్థమైంది. ఏమర్థమైంది? ద ఈగల్స్ గుడ్ విల్ అంటే మంచి మనసు, ఈగల్స్ అంటే గ్రద్ద యొక్క, చూసారు ఇక్కడ ఈగల్ అని కామా పెట్టి ఎస్ పెట్టారు కదండి, దీనిని అపోస్ట్రఫీ ఎస్ అంటారు, అంటే యొక్క అని అర్థం వస్తుంది. సో ఈగల్స్ అంటే గ్రద్ద యొక్క, గుడ్ విల్ అంటే మంచి మనసు, అంటే ఆ కట్టెలు కొట్టేవాడికి ఆ గ్రద్ద యొక్క మంచి మనసు అర్థమైందనమాట. అంటే ఆ బండరాయి ఇప్పుడు పడిపోతుంది అన్న విషయాన్ని ఆ గ్రద్ద గ్రహించి ఆ కట్టెలు కొట్టేవాడిని రక్షించాలి అన్న ఉద్దేశంతో ఆ పొట్లాన్ని పట్టుకెళ్ళిపోయిందనమాట. దానికోసం అతను పైకి లేచిన వెంటనే ఈ బండరాయి పడిపోయింది. సో ఆ విధంగా ఇంతకుముందు అతను తనకు చేసిన మంచికి ఈరోజు ఈ విధంగా అది తిరిగి మంచి చేసింది. అది ఈ స్టోరీ యొక్క సారాంశం అండి. క్రింద ఒక కొటేషన్ ఉంది చూడండి, డూ గుడ్ టు దోస్ హూ డూ గుడ్, అంటే మంచి చేసిన వాళ్ళకి మంచి చెయ్యి. ముందు ఇతను ఆ గ్రద్దను కాపాడాడు, తర్వాత ఆ గ్రద్ద ఇతన్ని కాపాడింది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కొటేషన్ అండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ subscribe to our channel and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.